హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈరోజు వీడియో చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు నేను ఒక మంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నానని చెప్పచ్చు. బికాస్ తీసుకోవడం ఇంపార్టెంట్ అని అనిపించింది. నా హెల్త్ కండిషన్ బాగాలేదు. సో కంప్లీట్గా నార్మల్ అయిన తర్వాత, కొంచెం బెటర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ రోజు నుంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ సో సారీ, బట్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి మాస్క్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఒక క్లే మాస్క్ విత్ చార్కోల్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ లారెల్ అనమాట. నేను పర్సనల్గా ట్రై చేసి, అంటే ఇది చాలా 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 నచ్చిందనమాట నాకు పర్సనల్గా. నేను కూడా తీసుకునే ముందు నా ఓన్ రీసెర్చ్ చేశాను. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత హ్యాపీగా తీసుకోండి. ఈ వీడియోలో మనం ఈ ప్యాకేజింగ్ కానీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి, అండ్ అప్లై చేసుకున్న ఏం అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ నేను కవర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్యాకేజింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ కార్డ్బోర్డ్లో వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రమ్ ది బ్రాండ్ లారెల్, ఇందాక చెప్పాను కదా, ఇది ఒక ప్యూర్ క్లే మాస్క్ అనమాట. క్లారిఫైజ్ అండ్ డీటాక్టిఫైజ్ అని కూడా మెన్షన్ చేశారు. సో ఇది అవుటర్ ప్యాకేజింగ్, అరబిక్లో కూడా ఉంది బ్యాక్ సైడ్, బికాస్ నేను దుబాయ్లో తీసుకున్నాను. అండ్ ఇన్నర్ ప్యాకేజింగ్ మీరు చూసినట్టయితే ఇలా మనకు ఒక గ్లాస్ జార్లో వస్తుంది అనమాట. సో మనం ఇది తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఇక్కడ మీరు ఇన్నర్ ప్యాకేజింగ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీలో ఒక గ్రీన్ కలర్లో ఉంది, బ్లాక్ ఆర్ సంథింగ్ ఆ కలర్లో ఉంది. నేను కంప్లీట్గా యూజ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసి మనం ఒక్కసారి ఓపెన్ చేస్తే 12 months వరకు యూజ్ చేసుకోవచ్చు. 50 ml ప్రోడక్ట్ మనకి ప్రైస్ 550 to 600 రూపీస్ వరకు ఉంటుంది ఇండియాలో. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ పడుతుంది. అండ్ ఇదైతే ప్యాకేజింగ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను కంప్లీట్గా యూజ్ చేసి మీ వరకు రివ్యూ ఇస్తున్నాను. ఎంతో బాగోపోతే నేను వరకు తీసుకురాను. అండ్ ఇది ఆయిల్ స్కిన్ కానీ, కాంబినేషన్ స్కిన్ కానీ, యాక్ని స్కిన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే ట్రై చేయొద్దు. ఇది ప్యాకేజింగ్ డీటెయిల్స్ అనమాట. అయితే ఎందుకు చార్కోల్ మాస్క్ యూజ్ చేసుకోవాలి, చార్కోల్ మాస్క్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. సో చార్కోల్ మాస్క్ వల్ల యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ సిబం అంటే ఆయిల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోర్స్లో ఆయిల్ స్టక్ అయిపోతేనే మనకి పింపుల్ వస్తుంది, అంటే వైట్ హెడ్ వస్తుంది, తర్వాత పింపుల్, తర్వాత పస్లా ఫామ్ అయ్యి పింపుల్స్ వస్తాయి అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి పోర్స్ అంతా క్లీన్ అవుతాయి అనమాట. క్లీన్ అవ్వడం వల్ల మనం అలాంటి స్కిన్ ఇష్యూస్ అనేది దూరంగా ఉంటాం. ఎప్పుడైనా మీకు డల్గా అనిపిస్తే ఈ మాస్క్ కూడా బాగుంటుంది. యాక్టివ్ పింపుల్స్ ఉంటే యూజ్ చేయొద్దు. యాక్టివ్ పింపుల్స్ మీద జస్ట్ అప్లై చేసి ఒక 3 days అయిన తర్వాత అది కొంచెం డౌన్ అవుతుంది కదా, అప్పుడు మీరు ఇది అప్లై చేసుకోండి. అండ్ నేను పర్సనల్గా అయితే ఎలా అప్లై చేస్తాను అండ్ టైమింగ్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ క్లిప్పింగ్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్మోస్ట్ నేను ఇది 2nd బాటిల్ అనమాట నాది. అండ్ ఇది అప్లై చేసుకోవడం వల్ల డర్ట్ కానీ, ఇంప్యూరిటీస్ కానీ, తర్వాత పోర్స్ షింకింగ్ కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేసుకున్నాను ఏంటిది మీరు చూడొచ్చు. ప్యాకేజింగ్ డీటెయిల్స్ చూసాం కదా, ప్రైస్ కూడా చూసాము. సో ఇప్పుడైతే నేను ఎలా అప్లై చేసుకున్నా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను. మీకు మేకప్ ఉంటే మేకప్ రిమూవ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ అంతా పింపుల్స్, అంటే నేను ఇప్పుడు నా స్కిన్ అయితే పింపుల్స్తో ఉంది. అండ్ ఈ టైంలో నేను యూజ్ చేస్తే మీకు ఇంకా అర్థమవుతుంది కాబట్టి, నా స్కిన్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నేను యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అనేది. అండ్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. మరీ డ్రైగా ఉండకూడదు ఈ ప్రోడక్ట్ అప్లై చేసుకున్నప్పుడు, అందుకని కొంచెం రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ డన్. ఒక్క అప్లికేషన్కి వస్తుంది ఇది. సో నా హ్యాండ్స్ అనేది నీట్గా ఉన్నాయి. మీరు ఒకవేళ బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని తీసుకొని నేను ఫేస్ అంతా మంచిగా అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఇది అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే అప్లై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ నైట్ టైం అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను. అండ్ మీరు హెయిర్కి ఇలా క్లిప్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే మనకి ఆ ఫోర్హెడ్ కంప్లీట్గా కవర్ అవుతుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఇంప్యూరిటీస్ కానీ, ఆరల్ సిబమ్ కానీ, లేకపోతే పోర్ షింకింగ్ కానీ, లేకపోతే పోర్స్లో ఉన్న డర్ట్ కానీ అన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ మంచిగా అప్లై చేసుకుంటున్నాను, అందుకని ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. సో మేక్ షూర్ కళ్ళుకి మాత్రం తగలనివ్వకండి, కళ్ళుకి తగలకుండా మీకు అంతా అప్లై చేసుకోండి. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు నా ఫేస్ చూసే ఉంటారు. మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ నా స్కిన్ బ్రేక్ అవుతుంది కాబట్టి మీకు అర్థమై ఉంటుంది.
అండ్ యాక్టివ్ పింపుల్స్ అయితే లేవు, బట్ అది కొంచెం యాక్టివ్ పింపుల్స్గా ఉండేటప్పుడు కొంచెం అప్లై చేసుకుని 3 days అయిన తర్వాత నేను ఫేస్ మాస్క్ అప్లై చేసుకుంటున్నాను. సో అప్లై చేసుకున్న వెంటనే మనకు ఆ బర్నింగ్ ఉంటుందన్నమాట, ఒక 1 to 2 minutes ఉంటుంది. సో మీరు కంప్లీట్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట, మీ స్కిన్కి పడుతుందా లేదా ఏంటా అని. ప్యాచ్ టెస్ట్ అంటే కొంచెం నెక్ మీద అప్లై చేసి ఒక 10 minutes వెయిట్ చేయండి, నెక్స్ట్ డే వరకు చూడండి ర్యాషెస్ ఏమైనా వచ్చాయా లేదా అని చెప్పి. ఇది అప్లై చేసుకున్నాక మెయిన్ పాయింట్ ఏంటంటే 15 to 20 minutes కానీ ఎక్కువసేపు ఉంచకూడదు. అండ్ నార్మల్ ఫ్రూట్ ప్యాక్స్ అనుకుంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు, బట్ ఇది అలా కాదనమాట. సో ఒక 10 minutes అయితే ఇలా ఉంది అండ్ మీరు చూడొచ్చు డ్రై అవుతుంది. సో 15 minutes సరిపోతుంది అనమాట. నేనైతే 15 minutes కంటే ఎక్కువ ఉంచుకోను. ఈ 10 minutes కంటే మీకు ఆల్రెడీ ఆ స్కిన్ అంటే డ్రై అవ్వడం వల్ల టైట్ అయిపోతుంది అనమాట ఫేస్ అంతా. సో 15 minutes అయిపోయిన వెంటనే మీరు వెంటనే వాష్ చేసుకుంటే అది ఇంకా డ్రై అయిపోద్ది అనమాట. సో కొంచెం స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. స్ప్రే చేసుకొని దాన్ని నార్మల్ చేస్తామన్నమాట, అంటే కొంచెం వాటర్గా చేసిన తర్వాత వాష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అది. సో అక్కడ నేను వాష్రూమ్లో లేను, ఆర్ఎల్స్ మీరు జస్ట్ నార్మల్ వాటర్ స్ప్రే చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లూక్ వామ్ వాటర్. సో అది ఇప్పుడు ఫేస్ వాష్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి నేను నార్మల్ టిష్యూస్ తీసుకున్నాను. మీరు సెపరేట్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ఫేస్ టవల్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎంత అంటే కొంచెం క్లీన్ అయ్యి ఫేస్ అంతా మంచిగా హైడ్రేషన్గా అనిపిస్తుంది కదా. సో వెంటనే కొంచెం వాటర్ తీసుకోండి, ఎందుకంటే బాగా టైట్ అవుతుంది అనమాట డ్రై అయిన తర్వాత. సో వాటర్ తాగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఇది అయిన తర్వాత ఒక మంచి లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మన స్కిన్ అంతా బాగా డ్రై అయ్యి తీసేసాం కదా మాస్క్. డ్రై అవ్వడం అంటే ఫేస్ డ్రై అవ్వదండి, డెఫినెట్గా థమ్స్ అప్ అనమాట, ఫేస్ అయితే డ్రై అవ్వదు. బట్ ఆ మాస్క్ అలాంటిది కాబట్టి మనకు ఆ టైట్నెస్ వస్తుంది. సో వెంటనే నేనైతే ఒక మంచి లేయర్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ ఫేస్ షాప్ అనమాట. మీరు సీరం అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మంచి లైట్ మాయిశ్చరైజర్ వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే స్కిన్కి వెంటనే హైడ్రేషన్ కావాలి. సో నేను ఇక్కడ సూదింగ్గా కానీ హైడ్రేషన్ కానీ అన్ని పరంగా అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది. ఒక థిక్ లేయర్ అప్లై చేస్తున్నాను. లేయర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 hour వెయిట్ చేసాక నేను పడుకుంటాను. సో మీరు అనుకోవచ్చు అది స్టిక్కీ అవుతుంది కదా అంటే, కొంచెం అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, నాకు అలవాటు అయిపోయింది. సో మీరు వెయిట్ చేసి డ్రై అయిన తర్వాత పడుకోవాలంటే కొంచెం లైట్గా అప్లై చేసుకొని పడుకుని పోవచ్చు. నేను కొంచెం థిక్ మాస్క్ లాగా అప్లై చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్టెప్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇది వన్ ఇన్స్టాన్స్లో ఏం మీకు డిఫరెన్స్ రాదు, బట్ ఇంకా పింపుల్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలోవెరా జెల్ నేను ఫేస్ షాప్ నుంచే ట్రస్ట్ చేస్తాను ఈ బ్రాండ్ని. సో డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది, ఎంత హైడ్రేషన్గా ఉంది అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటాను. సో అదే అనమాట ఈరోజు వీడియో. అండ్ అలానే ఎండ్లో వచ్చేసి స్కిన్ కేర్ కూడా, అంటే హ్యాండ్స్కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను అండ్ లిప్ బామ్ కూడా అప్లై చేసుకున్నాను, అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది. అండ్ అంతే. సో ఇలాంటి వీక్లీ వన్స్ యూజ్ చేసుకోవచ్చు, చెప్పడం మర్చిపోయాను. ఈ మాస్క్ అండ్ లాంగ్ టీ షర్ట్స్ అయినా యూజ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.